ఓం మహాగణపతే నమః, ఓం సరస్వతే నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 46వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 12వ అధ్యాయము భక్తి యోగములో ప్రవేశిస్తున్నామండి. ఇందులో మనం భక్తి అంటే ఏమిటి, భక్తి ఎన్ని రకాలు, భక్తిని ఏ విధంగా ఆచరించాలి, ఈ భక్తి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే వివిధ ఆధ్యాత్మిక పద్ధతులు అంటే భగవంతుని చేరుకోవడానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సవివరంగా అర్జునుడికి వివరించడం జరిగిందండి. భక్తితో మొదలై భక్తితో ఎండే యోగం కాబట్టి ఈ యోగానికి భక్తి యోగం అని పేరు పెట్టడం జరిగిందండి. మరి ముందుకు వెళ్దామా? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏక్యాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు వాచండి. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, కృష్ణ, నీవు వివిధమైన ఆకారాలతో కూడా నీ విశ్వరూపాన్ని నాకు ఇప్పుడే చూపించావు, నేను చూశాను. మరి అంతకుముందు నువ్వు నిరాకారుడివి, నిర్గుణుడివి, ఏ విధమైన రూపం లేనటువంటి వాడివి అని చెప్పడం జరిగింది. కానీ సాకారంగా నా విశ్వరూపాన్ని నేను చూడడం జరిగింది. నా సందేహం ఏంటంటే, నీ భక్తులు నిన్ను ఏదో ఒక రూపంగా భావించి నిన్ను పూజిస్తున్నారా, లేక నిన్ను నిరాకారుడు, నిర్గుడు అని భావించి అవ్యక్తుడిగా నిన్ను పూజిస్తున్నారా? సగుణ నిర్గుణ ఆకారంలో పూజ, ఈ రెండింటిలో ఏది మంచిది నీవు నాకు చెప్పు కృష్ణ. ఈ రెండింటిలో ఏది మంచిదో నీవు వివరంగా నాకు తెలియచేయ కృష్ణ అని అడగడం జరిగిందండి. ఎందుకంటే గతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని చెప్పడం లేదు. నాకు అక్షర స్వరూపుడు అంటే దానికి ఏమి రూపం లేదు, నిరాకారుడు, నిర్గుణుని, కానీ సర్వము వ్యాపించి ఉన్నాను నేను అని చెప్తున్నావు. అంటే నీకు రూపం లేదని చెప్తున్నావు, కానీ నాకు నీ విశ్వరూపాన్ని చూపించు, ఎన్నో ఆకారాలు ఉన్న విశ్వరూపాన్ని సర్వసమస్తు నీవే నిన్ను సాకారంగా కూడా నేను చూడటం జరిగింది. అలాగే లాస్ట్ అధ్యాయంలో 55వ శ్లోకం చెప్పేటప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా దీన్ని అవసరం ఉన్నప్పుడల్లా చదవండి. శంకరాచార్య వారు భగవద్గీత సారం అంతా కూడా ఈ శ్లోకంలో ఉందని చెప్పారండి. అక్కడ వాడిన పదాలను బట్టి కూడా అర్జునుడిలో కాస్త కన్ఫ్యూజన్ మొదలై శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ విధంగా అడగటం జరిగిందండి. ఒక రకంగా చూస్తే అండి ఇది చాలా వింత ప్రశ్నగా అనిపిస్తూ ఉంటుందండి. రెండు సమాన ధర్మాలు గల విషయాల్లో మాత్రమే ఏది గొప్పదని చెప్పగలం, కానీ ఇవి అటువంటి విషయం కాదండి. ఇవి రెండు మెట్లు. ఒక మెట్టు ఎక్కిన తర్వాత మాత్రమే రెండో మెట్టు ఎక్కగలం. ముందు సగుణోపాసనతో భగవంతుని యొక్క ఆరాధన మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా భగవంతుడి యొక్క నిజమైన స్వరూప స్వభావాలను తీసుకుని భగవంతుని నిర్గుడని మనం రియలైజ్ అయ్యి భగవంతుడు ఎక్కడో లేడు, సర్వత్రా ఉన్నాడు, అక్కడ ఇక్కడే కాదు తనలోనే కూడా తానే భగవంతుడు రియలైజ్ అయ్యి ఆ నిర్గుణ స్వరూపుణ్ణి నిరంతరం ధ్యానం చేయడం నిర్గుణోపాసన. సో డైరెక్ట్ గా నిర్గుణోపాసనలోకి వెళ్ళడం చాలా కష్టం. ఆ విషయాలు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇందులో డిస్కస్ చేస్తాడనమాట. అంచేత మొదట ఎక్కి అందులో పరిపూర్ణుడైన తర్వాత రెండో మెట్టు ఎక్కాలి, అంతేకాని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళటం పరిపక్వతకి మార్గము కాదు. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్థేమే యుక్తతమమత. శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం చెప్తున్నాడు అర్జునుడికి. ఎవరైతే నాయందు మనసు నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్న వారై ఉంటారో, నిరంతరము నన్నే ఉపాసిస్తూ ఉంటారో, అటువంటి వారు యుక్తతములు అంటే ఉత్తమ ఉపాసకులని నా అభిప్రాయమని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా తెలియజేసినాడు. అంటే ఏది మంచిదో నా విషయాన్ని పక్కన పెట్టి
ఏది చేస్తే వారు ఉత్తములు అవుతారో, ఏది చేస్తే వారు శ్రేష్ఠులు అవుతారో, ఏది చేస్తే ఉత్తమ సంస్కారం లభిస్తుందో ఆ విషయాన్ని ఈ 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పండి. ఏమిటివి? కండిషన్ సప్లై ఏం చెప్పినా కూడా అక్కడ ఏం చెప్పండి? మొదటిది పరమాత్మ యందు మనసును లగ్నం చేయటం, తర్వాత నిరంతరం దైవ చింతనతో ఉండటం, 3 ఆ దైవ చింత యందు మిక్కిలి శ్రద్ధ కూడి ఉండటం. ఈ 3 ఎవరైతే పాటిస్తారో వారు యుక్తతములు, ఉత్తమ సంస్కారులు, ఉత్తమ ఉపాసకులు అని చెప్పి నా అభిప్రాయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. ఈ 3ంటిని ఎవరైతే అనుష్ఠిస్తారో ఉత్తమ శ్రేష్ఠుడు, ఉత్తమ యోగి అని అంటారు. అంతేకాని అతను సగుణోపాసకుడా, నిర్గుణోపాసకుడా, సన్యాసియా, గృహస్థ, ద్విజుడా, అంత్యజుడా అని ఇటువంటి ఏమి ఇందులో చూడము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఏ త్వక్షరమనిర్దేశమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కోటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ 3-4 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మరింత కాస్త వివరంగా చెప్పడం జరుగుతుంది. అక్షరం అంటే క్షరము లేనిది, నాశనము లేనిది, మార్పు చెందనిది. అనిర్దేశం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనిది, ఏ ఆకారము లేనిది. అవ్యక్తం కళ్ళతో చూడలేనిది, చెవులతో వినలేనిది, చేతులతో తాకలేనిది, అంటే ఎవరికి వ్యక్తము కానిది అవ్యక్తం. అచింత్యం అంటే మనసులో ఊహించడానికి కూడా వీలు లేనిది, అంటే ఎటువంటి ఊహలకు అందనటువంటిది. సర్వత్ర గమం అంటే అనంతమైన విశ్వం అంతటా వ్యాపించున్నది. పరమాత్మ లేని చోటు లేదు. కూటస్థం అంటే కదలనిది, దాన్ని కూటస్థం అంటారు. కూటం అంటే మన కంసాల దగ్గర ఒక ఇనప ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి, బంగారాన్ని దాని మీద పెట్టి కొడుతూ ఉంటాడు. ఇది ఏం చేసినా ఎన్ని చేసినా అదేం కదలదండి. కూటస్థం కదలనిది. ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా వివిధ రూపాలతో వివిధ పేర్లతో ప్రకటితం అవుతున్నా తాను మాత్రం ఏమీ అంటకుండా నిశ్చలంగా ఉంటాడండి. అందుకే కూటస్థం అచలం అని అన్నారండి. ధ్రువం ఎప్పటికీ నిలిచేది అంటే ఇవాళ ఉంది, రేపు లేదు, లేదా ఈ సంవత్సరం ఉంది, మళ్ళీ సంవత్సరం లేదు, అలా కాదండి. ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, శాశ్వతమైనది. ఇదండి పరమాత్మ యొక్క నిరాకార తత్వము. దీన్ని మనం అర్థం చేసుకోవాలండి. అంతేకాని ఫస్ట్లో అర్జునుడికి సందేహాలు వచ్చినాయి కదండి, నిరాకారము మంచిదా, సగుణోపాసన మంచిదా, అలా కాదు. భగవంతుడు నిశ్చలంగా నిర్విధ్వంగా నిరాకారుడు, నిర్గుణుడే. అయితే డైరెక్ట్ గా మనం అలా పూజించడం కుదరదు. నెక్స్ట్ శ్లోకంలో 4వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అండి, మరి ఈ విధంగా నా నిర్గుణ స్వరూపాన్ని పూజించేవారు, ధ్యానించేవారు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సర్వత్రా సమబుద్ధయ అంటే సర్వజీవులు యందు కూడా సమాన భావాన్ని కలిగి ఉండాలి. సర్వభూత హితేరతాః సర్వభూతాల యందు కూడా దయ కలిగి ఉండాలి, అనంతమైన భూతదయ కలిగి ఉండాలి. అందుకని మనం శాంతి మంత్రం చెప్తాం, ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తాను. ఒకసారి చెప్తే శాంతి అనేది సరిపోదండి. ఒకటి, నేను క్షేమంగా ఉండాలి, నేను శాంతంగా ఉండాలి, మీరు శాంతంగా ఉండాలి, మనందరం శాంతంగా ఉండాలి. ఇది ఈ శాంతి మంత్రం యొక్క నిజమైన అర్థము. అర్థమైందండి. ఈ విధంగా ఏ ఆకారము లేనిది, చలనము లేనిది అంటే స్థిరమైనది, అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నది, నాశనము లేనిది, మార్పు లేనిది నా స్వరూపాన్ని ధ్యానిస్తే అటువంటి వారు నన్ను పొందుతారు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. అంటే 2వ శ్లోకంలో ఒక రకంగా చెప్పాడండి. 3-4 శ్లోకాల్లో 3వ శ్లోకంలో నిర్గుణ తత్వం అంటే ఏంటి అని చాలా వివరంగా చెప్పాడు. అటువంటి నిర్గుణ తత్వాన్ని ఎవరైతే ధ్యానిస్తుంటారో వాడు ఎలా ఉండాలనేది చెప్పి అలా చేసిన వారు
అల్టిమేట్గా నన్ను పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. మరింత ముందుకు వెళ్తే క్లేశోధికతస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడండి, నిర్గుణోపాసన చేయాలంటే దేహాభిమానం ఉండకూడదు, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు, దేహాభిమానం కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము లేనివారు నిర్గుణోపాసనను సవ్యముగా పాటించలేరు. భగవంతుని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ దేహాభిమానము అడ్డు వస్తుంది అని కృష్ణ చెప్పాడు. అంటే దేహాభిమానం గల వారికి ఈ నిర్గుణోపాసన పాటించడం చాలా కష్టతరము అని చెప్పడం. అంటే ఏంటంటే మనందరం కూడా మొదట సగుణోపాసనని నమ్మి, అంటే భగవంతుడు ఉన్నానని నమ్మి ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి పూజించుకుంటూ దేవాలయాలకు వెళుతూ ఈ మార్గాన్ని అనుసరిస్తూ నెమ్మదిగా భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు అని తెలుసుకొని మంచి గురువులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్రాధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి చివరికి మోక్షం పొందాలి. మోక్ష మార్గం వైపు మనం పయనించాలి. డైరెక్ట్గా నిర్గుణోపాసన వెళ్తే ఆ రోడ్డు అంటే ఆ మార్గము అంత సులభమైనది కాదు, కష్టతరమైనది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం మహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఈ రెండు శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడండి, మృత్యువుతో సమానమైన ఈ సంసార సాగరాన్ని దాటాలంటే నేను చెప్పిన విధంగా ఎవరైతే నన్ను ధ్యానిస్తారో వారిని నేను ఈ సంసార సాగరం నుండి బయటపడేస్తానని హామీ ఇస్తున్నాండి. ఏమేం చేస్తే ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు, అందులో మనం రక్షిస్తాడు అని అనుకుంటే సర్వాణి కర్మాణి అంటే ఏదో ఒకటి రెండు కర్మలు కాదండి, మనం చేసే ప్రతి కర్మని మనం కృష్ణార్పణ అంటూ కర్తృత్వ భావన లేకుండా నేనే చేస్తున్నాననే అహంకారం లేకుండా కర్మలను చేయాలండి. అన్న నేనైవ యోగైనా అంటే ఇదేదో ఒక కొత్త యోగం కాదండి. రోజుకో దేవుడు చొప్పున మనం కోరికలను బట్టి దేవుణ్ణి మార్చేస్తూ అలా చేయకుండా ఏదో ఒక దేవుణ్ణి పరమాత్మ స్వరూపంగా భావించి నిష్కామ భక్తితో శ్రద్ధతో ఉపాసించాలి. అందుకే ఇక్కడ పదప్రయోగం అంటే అనన్యమైన భక్తితో పూజించాలి, ధ్యానించాలి, ఉపాసించాలి. మయ్యా వేషం అంటే మనసును సదా నాయందే లగ్నం చేయాలి. రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా అవన్నీ ధర్మంగా చేయాలి, నన్ను తలుస్తూ చేయాలి. మాం ధ్యాయంత ఉపాసతే అంటే నన్నే ధ్యానిస్తూ చేయాలి. ఉపాసన చేయటమే కాదండి, ఉపాసనతో పాటు మనసును లగ్నం చేసి నన్ను ధ్యానించడం ముఖ్యం. మత్పరాహ అంటే నాయందే నీ మనసును ఎప్పుడు లగ్నము చెయ్యి. మృత్యు సంసార సాగరాత్ ఈ సంసారాన్ని మృత్యుతో సమానమైన దానిగా వర్ణించబడింది. సాగరంలో ఎన్నో జలచరాలు, తిమింగలాలు, చోరచాపులు, ఎన్నో భయంకరమైన జంతువులు ఉంటాయండి. అలాగే మానవుడు కూడా ఈ సంసారం అనే సముద్రంలో ఈదుకునేటప్పుడు దుఃఖాలు, రోగాలు, ముసలితనము ఇవన్నీ కూడా అనుభవం వ్యక్తమైంది. అయితే వీటన్నిటి నుంచి పైన చెప్పిన విధంగా కనుక నన్ను ధ్యానిస్తే, మనసును లగ్నం చేస్తే తప్పకుండా నేను వీటి నుంచి సముద్ధర్తాహ అంటే దాని నుంచి మిమ్మల్ని బయట పడవేస్తాను. నా చిరాత్ అతి తొందరలోనే నువ్వు సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనలోకి వచ్చి చక్కటి గురువును పట్టుకుని జ్ఞాన సముపార్జన చేసి నా గురించి తెలుసుకున్న మరుక్షణం నిన్ను దీంట్లోంచి బయటపడేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఒక అభయాసం ఇస్తున్నాడండి. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోధ్వం న సంశయ. అందుచేత అర్జున, ముందు నీ మనసును నా అందు నిలుపు, నీ బుద్ధిని కూడా
నా యందే లగ్నం చేయి, అప్పుడు నువ్వు నా వెంటనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు, అందులో ఎటువంటి సందేహము లేదు. మనసు బుద్ధి ఈ రెండు కూడా నా అందే లగ్నం చేయండి అండి. అంటే మనసు ఒకటి ఉంటే సరిపోదా, బుద్ధి కూడా ఉండాలా అంటే మన కంప్యూటర్ ఉందనుకోండి, అందులో 2 మెమరీలు ఉంటాయండి. ఒకటి ర్యామ్, ఇది తాత్కాలికమైనదండి, మనం ఓపెన్ చేస్తే ప్రతి విషయం మనకు కనపడుతుందండి, ఏం చెప్తే అది చేస్తుందండి. రెండోది హార్డ్ డిస్క్ అండి, మనం డౌన్లోడ్ చేసుకునే విషయాలన్నింటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అందిస్తుంటుంది. అలాగే మనసు బుద్ధి, ఇక్కడ మనం వీటిలో కూడా ఆడుతుంటే మనం చదువుకున్న చదువు, సంస్కారము, మన అనుభవాలు, మన లక్షణాలు, వీటన్నిటిని బుద్ధి అనే హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ఉంటాయండి. మనసు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు బుద్ధిని సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుందండి. కంప్యూటర్లో ర్యామ్, హార్డ్ డిస్క్ ఎలా ఇంపార్టెంటో మనలో మనసు బుద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుచేతే ఈ మనసు బుద్ధి రెండింటినీ కూడా నా యందు నన్ను లగ్నం చేసి నన్నే ధ్యానించి నాతో నువ్వు నాతో ఉంటావు, నా యందే ఉంటావు, నా సంశయ అనేటువంటి ఒక అభయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇవ్వటం జరిగిందండి. ఇందులో ఉన్న చిదంబర రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనసు బుద్ధి రెండు కూడా భగవంతుడి ఉంటే కనుక మనం సగుణోపాసన, నిర్గుణోపాసన, అందులో ఉన్నా నిర్గుణోపాసన ఎందులో ఉన్నా కూడా ఇప్పుడు నిరంతరం భగవంతుని ఎందే ఉన్నామనే పరమార్థం. సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.